ఈవినింగ్ అండి. ఇప్పుడు మనము ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఓటర్ లెక్కింపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ కంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం టోటల్గా 3.36 lakhs ఓట్స్ మనం కౌంట్ చేసాము. దీంట్లో ఫస్ట్ కౌంట్లో 12 పోస్టల్ బ్యాలెట్ అండ్ 27,978 బ్యాలెట్ పేపర్స్ రిజెక్ట్ చేయబడ్డాయి. సో టోటల్ వ్యాలిడ్ బ్యాలెట్స్ వచ్చేసి 3,10,000 ఉన్నాయి. దీంట్లో మీకు ఇప్పుడు కోటా వచ్చేసి ఇప్పుడు మన కోటా నంబర్ వచ్చింది ఫస్ట్ ఈ ఆఫ్టర్ రిజెక్టింగ్ ది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్. సో ఇప్పుడు మన కోటా వచ్చేసి 1.55 lakhs కోటా ఉంది. ఎగ్జాక్ట్ నంబర్ ఇస్ 155,095. సో ఈ ఓట్స్ ఎవరికన్నా క్యాండిడేట్కి వస్తే వీళ్ళు డిక్లేర్ అవుతారు. కానీ ఈ ఫస్ట్ రౌండ్లో ఏ క్యాండిడేట్కి ఇంకా ఈ కోటా రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు మేము ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ద సెకండ్ రౌండ్. ఎలిమినేషన్ రౌండ్లో లీస్ట్ ఓట్స్ ఏ క్యాండిడేట్కి అయితే వచ్చాయో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఎలిమినేషన్ స్టార్ట్ చేస్తాము. దాని నుంచి పైకి వెళ్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్యాండిడేట్ 11 ఓట్స్ వచ్చాయండి ఒక క్యాండిడేట్కి. ఆ ఓట్ అక్కడి నుంచి మేము 10 కూడా ఉంది. సో యతుకుల శేఖర్కి లాస్ట్ వచ్చింది. సో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో దిస్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్. మీకు ప్రక్రియ క్లియర్ ఉంది కదా, ఎలిమినేషన్ ఎలా ఉంది అని. ఎలిమినేషన్ అంటే ఎవరన్నా ఇప్పుడు దాకా నంబర్ 1 మార్క్ చేసింది మేము చెక్ చేసాము. ఇప్పుడు నుంచి నంబర్ 2 ఎవరికి మార్క్ చేశారో ఈ ఎలిమినేషన్ ఈ లీస్ట్ క్యాండిడేట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎంత టైం పట్టే అవకాశం? ఫస్ట్ బిలో 100 ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చే క్యాండిడేట్ దాకా మాకు మేబీ ఒక 4-5 అవర్స్లో కంప్లీట్ అవ్వచ్చు. సో హయ్యర్ ఓట్స్ 1000కి దాటిన ఓట్స్ ఉంటే ఇంకా అక్కడి నుంచి మేము పెద్ద టేబుల్ అండ్ పెద్ద రూమ్కి షిఫ్ట్ అవుతాము. మోర్ టేబుల్స్ యాడ్ చేస్తాం. ఈ లీస్ట్ టేబుల్స్ ఇప్పుడు మేము 3 to 4 టేబుల్స్ దగ్గర ఆరో రూమ్లో చేయబడుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ దర్ ఏజెంట్స్. చాలా మంది అభ్యర్థులు మాకు కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడగడము, కంటిన్యూస్గా మాకు మళ్ళీ చూపించండి పేపర్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ రిక్వెస్ట్ వల్ల మనకి చాలా లేట్ అయింది. ఈవెన్ ఎవ్రీ కంటెస్టెడ్ ఓట్ని వాళ్ళు 3-4 టైమ్స్ చూపించమన్నారు టేబుల్ మీద. సో అక్కడ డిలే అయింది ప్రాసెస్. బట్ దిస్ ఇస్ టెక్నికలీ నాట్ ఎ డిలే. ఎవ్రీ టైమ్ ఇంతే టైం పడుతుంది ఫస్ట్ రౌండ్కి. దాని తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ఒక రౌండ్ స్పీడప్ అవుతుంది. మళ్ళీ థర్డ్ రౌండ్ ఎక్కువ క్యాండిడేట్స్ ఎలిమినేషన్కి వస్తే ఎక్కువ ఓట్స్ ఉన్న క్యాండిడేట్స్ అది కూడా మళ్ళీ మల్టిపుల్ టేబుల్స్లో డిప్లాయ్ అవుతుంది. కాబట్టి ఆ టేబుల్ వైజ్ కౌంటింగ్ జరుగుతుంది. ప్రూవ్ చేయమనండి ఏదైనా సరే, విత్ ప్రూఫ్ వీ కెన్. జస్ట్ ఫర్ ఎవ్రీబడీస్ ఇన్ఫర్మేషన్ అండి, మా దగ్గర పిఓ డైరీ ఉంటుంది, బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. బ్యాలెట్ బాక్స్ మార్నింగ్ మేము క్యాండిడేట్స్ ప్రెజెన్స్లో ఓపెన్ చేస్తాము. క్యాండిడేట్స్ కూడా ఆ ప్రెజెన్స్ నోట్ చేశారు, వాళ్ళు సీసీ కెమెరాలో మానిటర్ అవుతున్నారు. సో ఆ సీసీ కెమెరాలో ఎవ్రీ ప్రాసెస్ ఎవ్రీ టేబుల్ దగ్గర ఉంటుంది. అండ్ వాళ్ళ క్యాండిడేట్స్ ఇప్పుడు మీకు చెప్పిన పర్సన్స్ వాళ్ళ ఈచ్ క్యాండిడేట్ టేబుల్ వైజ్గా సైన్ చేశారు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్. ఎవ్రీ రౌండ్ అండ్ ఎవ్రీ టేబుల్ మా దగ్గర ఇలాగా 96 టేబుల్స్కి 4 రౌండ్స్ జరిగాయి. సో 4 రౌండ్స్కి మాకు అడిక్వేట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఈచ్ హాల్లో దేర్ ఆర్ 3 అడిషనల్ కలెక్టర్ కార్డర్ ఆఫీసర్స్. సో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. 36 ఏఆర్ఓస్ మానిటర్ చేస్తున్నారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈచ్ టేబుల్ దగ్గర వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు అండ్ దేర్ ఓన్ ఏజెంట్స్ హ్యావ్ సైన్డ్. సో ఇఫ్ సంబడీ ఈజ్ మేకింగ్ ఎనీ ఇష్యూ ఆర్ రేజింగ్ ఎనీ క్వశ్చన్ వాళ్ళు ప్రూవ్ చేయమనండి. మా దగ్గర ప్రూఫ్ వాళ్ళ ఏజెంట్స్తో ఉంది. ఈచ్ టేబుల్ వైజ్, ఈచ్ రౌండ్ వైజ్. So this is a process of election commission.
ఎవరన్నా వాళ్ళకి అనుమానాలు ఉంటే జస్ట్ లైక్ దట్ దే కెనాట్ మేక్ అన్ అలిగేషన్. అది క్లారిటీ చేయడానికి మీ ఆర్ఓ కార్యాలయానికి వస్తే 3 hours వెయిట్ చేయించారు పోలీసులతోటి, అంటే కలవకుండా చేశారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపణ. ఆరో నంబర్ ఉంటుంది అండి, ఆరో నంబరే కాకుండా అబ్జర్వర్ కూడా కూర్చుని ఉన్నారు అబ్జర్వర్ రూమ్లో. సో దేర్ ఆర్ ఇనఫ్ నంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఇఫ్ ఆర్ఓ ఇస్ నాట్ దేర్ 36 ఏఆర్ఓస్ కూర్చుని ఉన్నారు. ఏఆర్ఓలను అడిగినా కూడా ఇవ్వలేదు. ఏఆర్ఓస్ ఆర్ ద ఇప్పుడు మధ్యలో వచ్చి మీరు కూడా ఎవరైనా సరే వచ్చేసి మా టేబుల్ దగ్గర యూ టెల్ అంటే ఎవరు చెప్తారు? డేటా ట్యాబ్యులేషన్ జరిగితేనే కదా చెప్తాము. ఇప్పుడు దాకా ఫైనల్ డేటా రాలేదు కాబట్టి మేము చెప్పలేదు. Final data I cannot show as per norms without taking the approval of the observer and the election commission. Quota చెప్పాం కదా. సో ఐ హోప్ ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్ అండ్ ఈ రౌండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈచ్ క్యాండిడేట్తో మేము ఎలిమినేషన్ స్టార్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.